దేవుని వాక్యమును మనమందరం కూడా ధ్యానం చేద్దాం. ముగ్గురు దైవజనులను నేను మీ ముందుకు తీసుకురావడానికి నేను ఆసక్తి కలిగి ఉన్నాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరి గురించి ప్రభు ఈ మాట చెప్పారు అంటే దాని పై వచనంలో నా సేవకుడైన మోషే అని అక్కడ ప్రభు చెప్తున్నారు. దేవుని ఇంటిలో ఆయన నమ్మకమైన సేవకుడుగా ఉన్నాడు. మనమందరం కూడా మునుపు దూరస్థలమైన ఉండగా ఆయన ప్రియకుమారుడు మన రక్షకుడైన యేసు ప్రభు యొక్క శిలువ త్యాగముతో, బలి యాగముతో, రక్తదానముతో, ప్రాణ త్యాగముతో, ఆయన యొక్క పునరుద్ధానము, తిరిగి ఆయన ఆరోహణం, ఆయన రాకడ, దైవ ప్రణాళికల్లో ఉన్న ఆశీర్వాదాలన్నిటి ద్వారా దేవుడు మనలను ఆయన పని కొరకు పిలిచి ఒక సంఘమును కట్టే కృపించి ఆయన సంఘం అనే ఇంటిలో మనలను నాయకులుగా, కాపరులుగా దేవుడు నిలబెట్టాడు. ఇప్పుడు దేవుడు మనకు అప్పగించిన ఆయన పని అనే ఇంటిలో మనము నమ్మకమైన వారిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. పరిశుద్ధత విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకు అప్పగించే ప్రతి పరిచర్యలో, దేవుడు మనకిచ్చే ప్రతి ఆర్థిక కానుకలను కూడా నమ్మకముగా మనం వినియోగించాలి. మన కుటుంబములో, సంఘములో దేవునికి మనము నమ్మకమైన పరిచర్య చేసే సేవకులుగాను, సేవకురాండ్రుగాను మనమందరము కూడా జీవించాలి. నేను ఒప్పుకుంటాను, మనలో ఎవరో యేసు ప్రభు అంత సంపూర్ణులు లేరు, ఉండరు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. యేసు ప్రభు ఒక్కడే సంపూర్ణ, పరిపూర్ణ, అతి పరిశుద్ధుడు. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ బిగ్గరగా చెప్పండి. ఆయనతో సమమైన వారు ఎవరు లేరు, ఉండరు. కానీ ఎలాంటి నమ్మకత్వాన్ని కలిగి మనం నడుచుకుంటున్నాం? ఎంతవరకు మనము నమ్మకమైన సేవకులుగా, సేవకురాండ్రుగా మనం ఉన్నాం? ఆలోచించండి ఈ మాటలు. మీరు ఎప్పుడైతే దేవుడు అప్పగించిన పనిలో నమ్మకమైన వారిగా ఉంటారో, ఎప్పుడైతే ప్రభు అప్పగించిన పరిచర్యలో నమ్మకమైన కుటుంబాలుగా మీరు ఉంటారో, అప్పుడు దేవుడు మీ పరిచర్యని నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుననే వాగ్దానం నెరవేరుస్తూ అభివృద్ధినిస్తాడు, సంఘాన్ని అభివృద్ధి చేస్తాడు, విశ్వాసుల సంఖ్యను విస్తరింపచేస్తాడు. మీ గర్భఫలమైన పిల్లలను కూడా మీరు కోరుకున్న ఉన్నత భవిష్యత్తుల్లో దేవుడు వారిని నిలబెడతాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. మన సావాసులు ఒక సేవకుడు వారి కుమారుని రాష్ట్రాలు దాటి వెళ్ళి ఒక ఉన్నత విద్యాలయంలో జాయిన్ చేసి వచ్చాడే, విద్యాపరంగా. దేవుని కృప కదా. మీరు దేవునికి నమ్మకంగా ఉండండి, ప్రభు మిమ్మలను దీవిస్తాడు, మీ బిడ్డలను దీవిస్తాడు, మీ పరిచర్లను దీవిస్తాడు, మీ సంఘములను దీవిస్తాడు. కానీ ఫస్ట్ మనం దేవునికి నమ్మకంగా ఉండాలి. మనం దేవునికి నమ్మకంగా ఉంటే మనకు నమ్మకమైన బిడ్డలను దేవుడు ఇస్తాడు. మనము దేవుడు మనకు అప్పగించిన పనిలో దీవించబడిన దైవజనులుగా, ఆశీర్వదింపబడిన దైవజనులుగా, అభివృద్ధి చెందుతున్న దైవజనులుగా మనము ఉండాలంటే చెప్పండి ఏం చేయాలంట? మోషే గారి వలె దేవుని ఇల్లు అంతటిలో కూడా మనము నమ్మకమైన వారిగా మనము ఉండాలి. మనం ఆయనకు నమ్మకమైన బిడ్డలుగా కొనసాగే ప్రయత్నములో బ్రతుకుతూ ఉండాలి. నమ్మకస్తులుగా ఉండి చనిపోవాలి ప్రభు కోసం.